ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం అనే పవిత్ర గ్రంథం పఠించుటకు మరలా అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన అహం సత్యబోధక జ్ఞానయజ్ఞానికి రథసారథులైన గురు సమానులైన లక్ష్మీనారాయణ అంకుల్ గారికి, వరలక్ష్మి ఆంటీ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమంజలు సమర్పించుకుంటూ, అలాగే గొప్ప తెలుగు కవితా పితామహులైన కోటేశ్వరరావు అంకుల్ గారికి, పార్థసారథి గారికి, పద్మాబయ్యన్ గారికి నా ప్రేమపూర్వక సాయిరామ్. ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అలాగే నిన్నటి గ్రంథ పఠనంలో జీవిఎన్ రత్నం సాయిరామ్ చదివిన చివరి అంశాన్ని చర్చించుకుంటూ ఈరోజు సత్సంగం నా శక్తి మేరకు చదివి వినిపిస్తాను. సాయిరామ్. పిల్లలందరూ రాజును కూడా వెంట పెట్టుకొని ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణ చేసుకొని రావడానికి వెళ్ళారు. రాజు పిల్లలందరూ వెళ్ళి రాజుని ఆహ్వానించారు. రాజు, నీవు కూడా మాతో రావాలి అన్నారు. నేను వస్తాను, మీరు ముందు ప్రదక్షిణ చేసుకుని రండి అన్నాను. నీవు వస్తే కానీ మేము పోం అని మొండికెత్తారు పిల్లలు. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నాను. మేము ఎత్తుకొని తీసుకుని వెళ్తాం అన్నారు. ఈ విధంగా వారు ఎంతో ప్రేమతో బలవంతం చేయడం చేత నేను కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి ఉపక్రమించాను. మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక పెద్ద కోతి వచ్చి నాకు అడ్డం నిలిచింది. ఇంత పెద్ద కోతిని మేము ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదే, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని పిల్లలు ఆశ్చర్యపోయారు. దాన్ని తరిమివేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది కదలలేదు. ఆ కోతి ఎవరు? సాక్షాత్తు హనుమంతుడే. వారికి తెలియదు. హనుమంతుడే వచ్చాడు. స్వామి, నేను మీకు ప్రదక్షిణ చేయవలసిన వాడను, మీరు నాకు చేయకూడదు అన్నాడు. సరే, నేను పిల్లలకు చెప్పాను, నేను ప్రదక్షిణలు చేయడం హనుమంతుడికి ఇష్టం లేదు కాబట్టి నేను మానేస్తాను అన్నాను. ఆనాటి నుండి పిల్లలలో చాలా పరివర్తన కలిగింది. వారిలో దివ్యమైన భావాలు కలిగాయి. వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళేటప్పుడు, రాజు మాతో కలిసి హనుమంతుని గుడికి ప్రదక్షిణ చేస్తుంటే ఒక పెద్ద కోతి అడ్డు వచ్చి అతనిని ప్రదక్షిణ చేయనివ్వలేదు అని అందరికీ చెప్పారు. ఈరోజు సత్సంగం సార్ 1980 సంవత్సరంలో ప్రథమంగా భగవాన్ బాబా 1937 సంవత్సరంలో బాల్యంలో ఉల్ఫ్ మెస్సింగ్ తనను కలుసుకున్న సంఘటన గురించి వెల్లడించారు. ఉల్ఫ్ గ్రెగరీవిచ్ మెస్సింగ్ 20వ శతాబ్దమునకు చెందిన ఒక నిగూఢమైన, ఎవరికి అర్థం కాని వ్యక్తి. ఆయనకు అద్భుతమైన ఎన్నో మానసిక అతీంద్రియ శక్తులున్నవని ప్రతీతి. ఆ కారణంగా ఆయన ఒక ఐతిహాసిక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. 1899 సంవత్సరంలో పోలాండ్ దేశంలో జన్మించిన మెస్సింగ్ యూదు మతస్థుడు. 1935 సంవత్సరం వరకు ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను ప్రదర్శిస్తూ విస్తృతంగా ప్రపంచ పర్యటన చేశాడు. ఆ పర్యటన సందర్భంగా ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మహాత్మా గాంధీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకున్నాడు. ఇంకా హిట్లర్ యొక్క పతనాన్ని గురించి అంకుల్ ఐన్స్టైన్ అంటే పేరు విన్నావు కదా? అయినాను అంకుల్. ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటి? ఎవరన్నా అడుగు. సాయిరామ్ చెప్పండి. ఐన్స్టైన్ యొక్క సిద్ధాంతం ఎవరైనా చెప్పారా సాయిరామ్? రుద్రంలో చాలాసార్లు చెప్పారు సారు. సాయిరామ్ చెప్తారా? అయస్కాంతం ఇది కదా అంకుల్ ఐన్స్టైన్. ఆయన ఒక సిద్ధాంతం ఉంది. సాయిరామ్ ఎవరైనా చెప్తారా? భూమి ఆకర్షణ శక్తి ఉంది అనండి. ఆకర్షణ సిద్ధాంతం. అది సిద్ధాంత థియరీ అమ్మా, కొటేషన్.
MC². ఓకే అంకుల్, సాయిరామ్. రెండో పేరు ఏంటి? సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే ఎవరిని చెప్తారు అడుగు. ఎవరైనా చెప్తారా సాయిరామ్? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి గురించి తెలుసా ఎవరికైనా? ఇది వినలేదు అంకుల్ నేను కూడా పేరు. నేను చెప్తాను అంటే మీకు సులభమైన స్థాయిలో, ఎందుకంటే ఐ స్టడీ ఇన్ ఎంఏ సోషియాలజీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అంటారు. అంటే ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటే, చిన్న ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ అందరూ చేసిన వాళ్ళే. మన చిన్నప్పుడు అంటే ఇప్పుడు బాల్ పెన్నులు వచ్చినాయి, ఇప్పుడు పెన్నులు కూడా లేవు. ఎవడో ఓన్లీ గేమ్ అటువంటి వాళ్ళని అడ్మిట్ చేయకు పర్సాది, ఎవడో తెలియదు అంటున్నారు. ఇప్పుడంటే బాల్ పెన్నులు వచ్చిన, పెన్నులు కూడా ఉండవేమో ఫ్యూచర్లో. పెన్ అంటే కూడా తెలియదు పిల్లలకు. పెన్ అవసరం లేదు నాలాంటి వాళ్ళు చెప్తే. చిన్నప్పుడు మనందరూ కూడా ఇంక్ పెన్తో వాడేవాళ్ళు. జస్ట్ రికలెక్ట్ చేసుకొని, ఏం కొత్తగా చెప్పట్లేదు, మీరు చేసిందే. ఇవ్వడం చేయకపోతే నేను ఇప్పుడు చేసి చూడండి ఇంకు పెన్ కొనుక్కొని. మనంతా మాధవి స్కూల్కి పోయినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఒక నోట్బుక్ లో హాఫ్ సైజ్, చిన్న సైజు నోట్బుక్, ఫుల్ సైజ్ కాదు, ఒక పేపర్ దింపి ఆ పేపర్ మీద ఇంకు పెన్ను ఇంకు చల్లేవాళ్ళం. ఇప్పుడు చేయండి ఎవరన్నా. నౌ కెన్ డూ ఇట్ ఎక్స్పెరిమెంట్. పెద్ద కాస్ట్లీ అక్కర్లా. అంకుల్ ఆ ఇంక్ తో చిన్న చిన్న బొమ్మలు వచ్చేటివి అంకుల్. పేపర్ అలా ఫోల్డ్ చేస్తే. ఇప్పుడు నేను చల్లాను, నువ్వు చల్లావు. ఆ కాగితాన్ని ఒక నిలువు ఫోల్డ్, ఒక అడ్డం ఫోల్డ్, తర్వాత రకరకాల ఫోల్డ్ చేసి కాసేపు మీద ఓపెన్ చేస్తే అందులో ఏదో బొమ్మలు వస్తాయి కదా మాధవి. అవును అంకుల్, నేను చేశాను అంకుల్ అది. నువ్వు వేసి నాకు చూపించావు అనుకో, నేనేం చెప్తాను, నాకు మైండ్ లో తోచిన విధంగా నేను చెప్తాను ఆ బొమ్మల గురించి. అవును అంకుల్, అవును. అదే నేను సిహెచ్ఎల్ పద్మావతి చూపించావు అనుకో, ఆ అమ్మాయి యొక్క మానసిక విల్ టెల్ డిఫరెంట్. అవునండి. అదే జిఎల్ సరస్సు చూపించావు అనుకో, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు బొమ్మ వేసింది నువ్వే, బట్ అందులో గోచరించేది నాకు ఒక రకంగా కనపడుతుంది, సిహెచ్ఎల్ పద్మావతి ఒక రకంగా, జిఎల్ సరస్వతికి, భక్త వత్సలమ్మకి, పద్మ కుమార్కి, ఒక్కొక్కడు ఒక రకంగా ఒక థీరీ తీస్తారు. మన దట్స్ కాల్డ్ థీరీ, సిద్ధాంతం. ఇటువంటి మానసికమైన స్టడీ చేసిన మహనీయుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు. ఓకే ఓకే. సైకలాజికల్ అనాలిసిస్. దృష్టిని బట్టి సృష్టి అనే దానికి సంబంధం ఉంటుందంటారా? దీంట్లో అడ్డొచ్చాను, క్షమించండి. సైకాలజీ సైకలాజికల్. ఇప్పుడు సార్ బొమ్మ నాకేం పిరమిడ్ లాగా కనపడుతుంది, నీకు గోపురం అనేది ఇంకో దానికి ఒక రకం. మన మానసిక ఆలోచన స్థితిని బట్టి ఇది ఎగ్జాంపుల్. మీ పిల్లలతో చేపించండి ఇంకు పెన్ను కొని. చేయించండి. ఇప్పుడు మనకు చాలా సార్ నేను చేశాను, మీరు చేసే ఉంటారు ఖచ్చితంగా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా. అలా చిన్నప్పుడు మన ఏజ్ వాళ్ళని చేసిన వాళ్ళనే. అయితే ఇప్పుడు బాల వికాస్ లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ క్షణంలో దీని అవసరం కూడా ఉందనిపిస్తుంది. మన పిల్లల ఇంటెలిజెన్స్, వాళ్ళ యొక్క థాట్స్ కూడా మనం. మీరు ఒక పేపర్ మీద చేసి దాన్ని అందరికి ఒక్కొక్కటి అందరికి ఒకసారి ఒక్కొక్కటి పిలిచి చూపించండి. ఇందులో మీకు వాట్ యూఆర్ అబ్జర్వింగ్ అని చెప్పండి. సైకలాజికల్ ఎనాలిసిస్. దానికి ఒక థియరీ ఉంది, సైకో అనలిటికల్ థియరీ అంటారు, సిగ్మండ్ ఫ్రాయిడ్స్. ఐ స్టడీ ఇన్ ఎంఏ సోషియాలజీ అట్ తిరుపతి. థ్యాంక్ యూ మాధవి. ఓకే అంకుల్, సాయిరామ్. సారీ ఏమనుకోకమ్మా మధ్యలో. నో ప్రాబ్లం అంకుల్. ఇంకా హిట్లర్ యొక్క పతనాన్ని గురించి జోష్యం చెప్పిన కారణంగా ఆయనను పట్టి ఇచ్చిన వారికి హిట్లర్ నగదు బహుమతిని కూడా ప్రకటించాడు. 1939వ సంవత్సరంలో హిట్లరు పోలాండ్ను వశపరుచుకున్న తరువాత మెస్సింగ్ రష్యా దేశమునకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అక్కడ ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను స్టాలిన్ వద్ద ప్రదర్శించి ఆయన అభిమానమును విశ్వాసమును చూరగొన్నాడు. చివరకు తన 75వ ఏట మాస్కోలో తుది శ్వాస విడిచాడు. భగవాన్ బాబా వారు ప్రశాంతి నిలయంలో 22/11/1980వ తేదీన ప్రపంచమంతటి నుండి వచ్చిన అశేష భక్తజన సందోహమును ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రపంచానికి అంతవరకు తెలియని
మెస్సింగ్ యొక్క వ్యక్తిత్వంలోని ఒక అంశమును వెల్లడించాడు. మెస్సింగ్ గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడు, సాధకుడు, ఆత్మజ్ఞానమును పొందే నిమిత్తమై అతడు భారతదేశమునకు వచ్చాడు. హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న అనేక మంది యోగులను, ఋషులను అతడు సందర్శించాడు. తాను కూడా పలు సాధనలు చేశాడు. చివరకు ఆత్మ సాక్షాత్కారమును పొందాడు. ఆ ఉదంతాన్ని భగవాన్ ఇలా ఉటంకించారు. నేను ఇంతవరకు ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అది 1937వ సంవత్సరం. నేను కమలాపురంలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు నా వెంట వచ్చేవారు. ఒకరోజు నేను నా సహచరులతో కలిసి కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాను. నన్ను చూసి ఒక వ్యక్తి నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి తన చేతులతో నన్ను చుట్టువేసి ముద్దు పెట్టుకున్నాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు విడిచాడు. అంతటితో ఆగక ఆనందంతో నాట్యం చేస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పదే పదే వల్లించాడు. నా సహచరులు ఆ అగంతకుని వింత చేష్టలను గమనించి ఆశ్చర్యచకితులై ఈ తెల్లదొర ఎవరో పిచ్చివాడి వలె ఉన్నాడే, బహుశా ఇతడు మన సత్యంను ఎత్తుకుని పోవడానికి వచ్చి ఉంటాడు అని భయపడుతూ నన్ను అక్కడి నుండి తరలించుకుపోయారు. మేము అలా వచ్చేస్తుంటే అతడు నేలకు అతుక్కుని పోయినట్లు అక్కడే నిల్చుని నేను కనుమరుగైపోయేంత వరకు విస్పారిత నేత్రాలతో నన్ను చూస్తూ ఉండిపోయాడు. అతడే వుల్ఫ్ మెస్సింగ్. అంతేకాక వుల్ఫ్ మెస్సింగ్ స్టాలిన్ కలుసుకున్నట్లు కూడా భగవాన్ బాబా తమ ఉపన్యాసంలో వెల్లడించారు. అప్పట్లో సనాతన సారథి మాసపత్రికకు సహసంపాదకులైన శ్రీ వికే నరసింహన్ కూడా ఆనాడు సభలో కూర్చొని ఉన్నాడు. ఆయన అసలు శిశులైన పాత్రికేయుడు కావడం చేత భగవాన్ బాబా వారు వెల్లడించినట్లు మెస్సింగ్ స్టాలిన్ను ఎక్కడ ఏ విధంగా కలుసుకున్నాడో ఆ ఉదంతం తాలూకు వివరాలు ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆయనకు కలిగింది. ఆ రోజు సాయంత్రం ఆయన ఆ వ్యక్తిని గురించి తనకు అందుబాటులో ఉన్న గ్రంథాలను కొన్నిటిని పరిశోధించి కొంత సమాచారం సేకరించాడు. మరునాడు ఉదయమే తాను సేకరించిన ఈ క్రింది విషయాలను స్వామికి నివేదించాడు. ఒకసారి వుల్ఫ్ మెస్సింగ్ కొన్ని రోజుల తర్వాత ఫలానా తేదీ ఫలానా సమయానికి స్టాలిన్ను అతని క్రెమ్లిన్ కార్యాలయంలో కలుస్తానని సవాలు చేశాడు. అయితే స్టాలిన్ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని మెస్సింగ్ ఖచ్చితంగా తనను కలుస్తానని చెప్పిన తారీఖున ఎవరిని తన వద్దకు పంపవద్దని, తనను తప్పించి ఇంకెవ్వరిని తన కార్యాలయంలోనికి అనుమతించవద్దని సెక్యూరిటీ గార్డులకు గట్టి ఆదేశాలు జారీ చేశాడు. కానీ చివరకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ మెస్సింగ్ తాను నిర్దేశించిన తేదీన నిర్ణీత సమయానికి స్టాలిన్ కార్యాలయంలో అతని కళ్ళ ఎదుట నిలిచాడు. అది చూసి నిర్ఘాంతపోయిన స్టాలిన్ ఇంతమంది భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి లోపలికి ఎలా రాగలిగావు అని మెస్సింగ్ను ప్రశ్నించాడు. మెస్సింగ్ తాను లోపలికి వస్తున్నప్పుడు భద్రతా సిబ్బందికి స్టాలినే తమ ముందు నడిచి వెడుతున్నట్టు భ్రాంతి కల్పించానని సమాధానం చెప్పాడు. అయితే శ్రీ నరసింహన్ తాను సేకరించిన విషయాలను బాబాకు విన్నవించినప్పుడు బాబా అంతగా వాటి యందు ఆసక్తి కనపరచలేదు. పైగా తన మాటలను విశ్వసించనందుకు శ్రీ నరసింహన్ను సున్నితంగా మందలించారు కూడా. అంతేకాక స్టాలిన్ పరిపాలన త్వరలోనే అంతమవుతుందని, అతడు నెలకొల్పిన మత వ్యతిరేక వ్యవస్థ కుప్పకూలిపోతుందని మెస్సింగ్ జోస్యం చెప్పినట్లుగా కూడా భగవాన్ బాబా వెల్లడించారు. నన్ను పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాలను నాకు అర్పణ చేసిన వారికి అన్నము అమృతము రెండింటినీ నేను అనుగ్రహిస్తాను. నన్ను పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాలను నాకు అర్పణ చేసిన వారికి అన్నము అమృతము రెండింటినీ నేను అనుగ్రహిస్తాను అని భగవాన్ బాబా ఒక సందర్భంలో ఉద్ఘాటించారు. ఈ వాగ్దానం ఎంత ప్రమాణమైనదో
అనే విషయానికి ప్రపంచమంతటా ఉన్న అసంఖ్యాకులైన భక్తుల జీవితాలే నిదర్శనము. నా యందు పరిపూర్ణ విశ్వాసమును ఉంచిన వారిని నేనెప్పటికీ విడిచిపెట్టను. నమ్మక చెడిన వారు ఎందరో ఉన్నారు, కానీ దైవాన్ని నమ్మి చెడిన వారు ఎవ్వరూ లేరు. నమ్మక చెడిన వారు ఎందరో ఉన్నారు, కానీ దైవాన్ని నమ్మి చెడిన వారు ఎవ్వరూ లేరు. జీవితంలో ఇక్కడ నమ్మకం మీద ఒక పద్య సూక్తి ఉంది. ఎనీబడి చెప్తారా సాయిరం ఎవరైనా? నమ్మకము లేని నమ్మకమును రెండు నయనంబులే లేదు. అదేనా సార్? అదే సార్. నమ్మకమును రెండు నయనంబులే లేని అందులేరు జనులు అవని అందు, తనకు లేకున్నా నాకు లేదా. అది సత్యమైన బాట సాయి మాట. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. జీవితంలో ఎన్నో కడగండ్లు ఎదురు కావచ్చు, కానీ నిజమైన భక్తుడు చివరకు విజయాన్నే సాధిస్తాడు అని భగవాన్ ఒకసారి ప్రకటించారు. అందుకు ఉదాహరణగా ఉరవకొండ స్కూలులో తన సహాధ్యాయులైన రమేష్, సురేష్ల జీవితాలను గురించి ప్రస్తావించారు. స్వామి యందు అచంచల విశ్వాసంతో వారు ఏ విధంగా తమ జీవితాలను ధన్యం చేసుకున్నారో వివరించారు. తమ తరగతి గదిలో రమేష్, సురేష్ అనే ఇరువురు విద్యార్థులు ఎప్పుడూ బెంచ్ మీద సత్యంకు ఇరువైపులా కూర్చునేవారు. వాళ్ళు సత్యంను అమితంగా ప్రేమించేవారు. ప్రతి చిన్న విషయంలోనూ సత్యంపై ఆధారపడి ఉండేవారు. వారి హృదయాలు పవిత్రములైన వారికి తెలివితేటలు మాత్రం శూన్యం. ఆ రోజుల్లో పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ESLC, ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనమాట, ESLC ఇచ్చేవారు. ఆ పరీక్ష అంటే అందరికీ భయమే. దాంట్లో చాలా మంది ఫెయిల్ అయి కొద్ది మంది మాత్రమే పాస్ అయ్యేవారు. రమేష్, సురేష్లకు ఈ పరీక్ష నిజంగా ఒక పెనుభూతమే. సత్యం చిన్నప్పటి నుండి అందరికీ కొండంత అండగా ఉంటూ ధైర్యాన్ని అందిస్తూ మసులుకుంటూ ఉండడం చేత వాళ్ళిద్దరూ ఈ పరీక్షా గండము నుండి తమను గట్టెక్కించమని సత్యమును శరణు వేడారు. నా మీద అచంచలమైన విశ్వాసంతో ఉండండి, మీ సమస్యలన్నిటినీ నేను చూసుకుంటాను అని సత్యం వాళ్లకు మాటిచ్చాడు. పరీక్ష హాల్లో సత్యం వాళ్ళను రక్షించిన తీరు చట్టము కంటే ప్రేమ ఉన్నతమైనది అనే సత్యమును రుజువు చేసింది. పరీక్ష హాల్లో ప్రవేశించే ముందు సత్యం వారితో ఆన్సర్ పేపర్ మీద ఏమీ వ్రాయవద్దని, పరీక్షాధికారికి తమ ఆన్సర్ పేపర్ ఇవ్వవద్దని చెప్పాడు. తాను పరీక్ష హాల్ నుండి బయటకు వచ్చేటప్పుడే వారు కూడా తనతో పాటే బయటకు రావాలని కూడా ఆదేశించాడు. పబ్లిక్ పరీక్ష అయిన పెనుభూతమును ఎదుర్కోవడం ఇంత తేలికైన పనని రమేష్, సురేష్లు కలలోనైనా ఊహించలేదు. బాలుడైన సత్యమును వారు తమ ఆపద్బాంధవునిగా భావించి మారు మాట్లాడకుండా అతను చెప్పినట్లే చేయాలనుకున్నారు. పరీక్ష హాలులో వీరికి కేటాయించబడిన రిజిస్టర్ నంబర్లు ఒకదానికొకటి చాలా దూరంగా ఉండడం వలన వాళ్ళు కూర్చొనవలసిన బెంచీలు కూడా దూరంగానే ఉన్నాయి. పరీక్ష ప్రారంభమైన 2 గంటల వ్యవధిలో సత్యం 3 జవాబు పత్రాలను రాయడం పూర్తి చేశాడు. ఒకటి తన దస్తూరితో, మిగతా 2 రమేష్, సురేష్ దస్తూరిలతో వ్రాసి వాటిపై 3 పేర్లు రిజిస్టర్ నంబర్లో వ్రాశాడు. పరీక్షా సమయం ఎగగానే బెల్లం రోగింది. ఇన్విజిలేటర్ పేపర్లు ఇవ్వమని ఆదేశించాడు. సత్యం 3 సమాధాన పత్రాలను ఆయన బల్లపై ఉంచాడు. 10 రోజుల అనంతరం పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల మొత్తం మీదే 3 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు: సత్యం, రమేష్, సురేష్లు. గ్రామ ప్రజలు వాళ్ళ 3కి పూలమాలలు వేసి ఊరేగించి ఘనంగా సత్కరించారు. ఈ అనుభవం ద్వారా రమేష్, సురేష్లు శరణాగతి యొక్క విశిష్టతను గ్రహించారు. తరువాత వాళ్ళు తమ జీవితాలలో ఆఖరి క్షణం వరకు చిన్న పెద్ద అన్ని విషయాల్లో ఆ మార్గాన్ని అనుసరించారు. ఈ విధంగా సత్యం వారి జీవితాలకు కేంద్ర బిందువుగా కాదు సాక్షాత్తు వారి ప్రాణమే అయ్యాడు. ఫలితంగా
ఆ శరణాగత వత్సలుడు వారిని కేవలము లౌకికమైన పబ్లిక్ పరీక్షల నుండి గట్టెక్కించడమే కాక వారిని భవసాగరం నుండి తరింప చేయాలని కూడా సంకల్పించాడు. దీనికి కారణం వాళ్ళు ESLC అనే అత్యున్నతమైన అర్హత కలిగి ఉండడమే. ఇక్కడ ఎస్ అంటే శరణాగతి, సరెండర్, ఎల్ అంటే ప్రేమ, లవ్, మరి సి అంటే విశ్వాసము, కాన్ఫిడెన్స్. నిజానికి ఆ చిన్న పిల్లలకు ఇది అగ్ని పరీక్షయే. అయితే సత్యం ఆదేశించినట్లుగా హలో, సైరమ్మ ఇందాక ESLC అంటే ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, అది దట్ ఈస్ SSC అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కదా మనం అన్నట్టుగా. అవునా? ఇప్పుడు యాక్చువల్లీ ESLC ఎగ్జామ్ అంటే ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్. స్వామి దాని వాళ్ళ టోటల్ కాన్ఫిడెన్స్, శరణాగతి వల్ల వాళ్ళకి ఏం చేశారు, ఆ ESLCని ఎలిజిబిలిటీ ఇన్ సరెండర్, లవ్ అండ్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ అబ్రివేషన్. అవునా? అలా మార్చేసా శరణాగతిని చూసి. దీనికి కారణం మళ్ళీ చెప్పండి. ఎలిజిబిలిటీ సైరమ్ ఎలిజిబిలిటీ ఇన్ సరెండర్, లవ్ అండ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. So S stand for Sharanagati, surrender. L stand for prema, love. C stand for confidence, Vishwasam. E stand for eligibility. సార్, థ్యాంక్ యూ. నిజానికి ఆ చిన్న పిల్లలకు అది అగ్ని పరీక్షయే. అయితే సత్యం ఆదేశించినట్లుగా వాళ్ళు అతని యందు పరిపూర్ణ విశ్వాసము, ప్రేమ, శరణాగతి పెంచుకోవడం చేత ఈ అగ్ని పరీక్షలో నెగ్గి చివరకు భగవంతునిలో ఐక్యమయ్యే స్థాయికి చేరుకున్నారు. సత్యం పాఠశాలను, ఇంటిని త్యజించి ఉరవకొండ వదిలిపెట్టి మానవజాతి ఉద్ధరణ అనే తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పుట్టపర్తికి ప్రయాణమైనప్పుడు తమ జీవితాలకు ఇంతవరకు ఆలంబనగా ఉన్న వృక్షము నుండి వేరైన లతల వలె రమేష్, సురేష్లు నిరాధారులయ్యారు, నిస్సహాయులయ్యారు. తమ ఆప్తమిత్రుడు, గురువు అయిన సత్యం యొక్క వియోగమును వారి లేత మనసులు తట్టుకొనలేకపోయాయి. ఫలితంగా వారిలో ఒకడు వెంటనే బావిలో పడి ప్రాణాలు వదిలాడు. రెండవ వాడు నిరంతరం రాజు సత్యం అనే రెండు మాటలు వల్లిస్తూ, నేను సత్యంను తప్పించి వేరే ఏమీ చూడను అని మనసులో దృఢ నిశ్చయం చేసుకొని కళ్ళు మూసేసుకొని పిచ్చివాడైపోయాడు. చివరకు ఆ బాలుని తల్లిదండ్రుల ప్రార్థనను మన్నించి శ్రీ సత్యసాయిబాబా గారు పొందిన సత్యం అతన్ని ఒకసారి చూడడానికి రాగా ఆ బాలుడు ఒక్కసారి కళ్ళు తెరిచి తన ప్రియమిత్రుని తనివి తీరా తిలకించి ఆ తరువాత శాశ్వతంగా కన్ను మూశాడు. అయితే వీరి కథ ఇంతటితో ముగియలేదు. కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ బాబా వారి గురించి ఒక దివ్య ఉపన్యాసంలో ఇలా వెల్లడించారు. సత్యం సన్నిధిలో ఉండాలనే తీవ్రమైన తపన చేత ఆనాటి రమేష్, సురేష్ తిరిగి జాక్ మరియు జిల్ అనే పేర్లతో కుక్క పిల్లలుగా పుట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత భగవాన్ బాబా వారి గురించి ఒక దివ్యోపన్యాసంలో ఇలా వెల్లడించారు. సత్యం సన్నిధిలో ఉండాలనే తీవ్రమైన తపన చేత ఆనాటి రమేష్, సురేష్ తిరిగి జాక్ మరియు జిల్ అనే పేర్లతో కుక్క పిల్లలుగా పుట్టారు. నిజానికి నేనే వాటికి ఆ పేర్లు పెట్టాను. అప్పట్లో నేను పాత మందిరంలో నివసించేవాడిని. ఈ కుక్క పిల్లలు ఒకటి నా పాదముల దగ్గర, రెండవది నా తల వైపున రాత్రి వేళల్లో నిద్రించేవి. అవి ఎప్పుడూ నా వెంటే ఉంటుండేవి. ఒకరోజు మైసూరు మహారాణి నా దర్శనార్థం వచ్చింది. ఆ రోజుల్లో పుట్టపర్తికి రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. కర్ణాటక నాగేపల్లి వద్దనే కారు దిగి ఆమె నడుచుకుంటూ వచ్చింది. ఆ ప్రాంతంలో ఎక్కడా ఆనాడు హోటల్స్ ఉండేవి కావు. అందువలన కారు డ్రైవర్ కూడా ఆశ్రమానికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. అప్పటికి చీకటి పడింది. డ్రైవర్కు త్రోవ తెలియదు. దారిలో విద్యుత్ దీపాలు లేవు. 60 సంవత్సరాలకు పూర్వం ఇదొక కుగ్రామం. నేను జాక్ని పిలిచి డ్రైవర్కు సహాయంగా వెళ్ళమన్నాను. జాక్, నీవు ఈ డ్రైవర్ వెంట వెళ్ళి దారి చూపించు అని చెప్పాను. జాక్ ముందు నడుస్తూ దారి చూపుగా డ్రైవర్ దాని వెనుక నడుచుకుంటూ వెళ్ళి కారులో పడుకున్నాడు.
ఆ రాత్రి బాగా వర్షం కురిసింది. ఆ కుక్క కారు క్రింద టైరు దగ్గర పడుకుంది. డ్రైవర్ తెల్లవారుజామున లేచాడు. అది చలికాలం. రాణిగారు వచ్చేలోగా కారును స్టార్ట్ చేసి కొంచెం తిప్పాలని ముందుకు నడిపాడు. కారు టైరు కారు జాక్ నడుముపై నుండి పోయింది. దాని వెన్నెముక విరిగిపోయింది. ఆ బాధను భరించలేక జాక్ అరుచుకుంటూ మందిరానికి బయలుదేరింది. మధ్యలో చిత్రావతి నది. ఆ ఇసుకలో అది తన శరీరాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నది. ఆ రోజుల్లో పాత మందిరం గేటు దగ్గర చాకలి సుబ్బన్న ఉండేవాడు. అతడు ఆదుర్దాగా లోపలికి వచ్చి, స్వామి, మన జాక్ నడుము విరిగి ఏడ్చుకుంటూ వస్తోంది అని చెప్పాడు. నేను లోపల నుండి బయటకు వచ్చాను. అది బాధతో అరుచుకుంటూ వచ్చి నా పాదాలపై పడింది. నన్నే చూస్తూ తన ముందు కాళ్ళను నా చేతులపై పెట్టి ప్రాణాలను విడిచింది. జాక్ పోయిందనే బాధతో తిండి మానేసి కొన్ని దినాల తర్వాత అది కూడా ప్రాణం విడిచింది. వాటిని పాత మందిరం వెనుకున్న స్థలంలో సమాధి చేయించి అక్కడ ఒక బృందావనం కట్టించి తులసి మొక్క పెట్టించాను. ఈ విధంగా ఆ రెండు పుణ్యజీవులు తమ శాశ్వత సంరక్షకుడైన దేవదేవుని పాదపద్మములలో లీనమై ధన్యజీవులయ్యాయి. రమేషు, సురేషులు శరణాగతి, ప్రేమ మరియు అచంచలమైన విశ్వాసం అనే అగ్ని పరీక్షని ఎదుర్కొని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములలో లీనము కావడం అనే తమ అంతిమ లక్ష్యమును చేరుకోగలిగితే అవతార పురుషుని తాతగారైన శ్రీ కొండమరాజు తమ అంతిమ క్షణాలలో స్వామి దివ్య హస్తముల నుండి పవిత్ర తీర్థమును సేవించి స్వామిలో ఐక్యమయ్యారు. శ్రీ కొండమరాజు గారు చాలా పవిత్రమైన జీవితం గడిపారని అందరికీ తెలుసు. సాధు సత్పురుషుల జీవిత ఔన్నత్యం వారు మరణించే తీరును బట్టి, అనగా ఈ ప్రపంచము నుండి వారు నిష్క్రమించే పద్ధతిని బట్టి నిర్ణయింపబడుతుందని ప్రతీతి. భగవాన్ బాబావారే స్వయంగా ఒక ఉపన్యాసంలో శ్రీ కొండమరాజు గారి అంతిమ క్షణాలను గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఈ దేహానికి తాతగారైన కొండమరాజు గొప్ప భక్తుడు. ఆయన 112 సంవత్సరాలు జీవించాడు. నేను కొత్త మందిరం కట్టించిన తర్వాత కూడా కొండమరాజు ఉదయం సాయంత్రం 2 పూట్ల వచ్చి నన్ను దర్శించుకుని వెళ్ళేవాడు. ఒక పర్యాయం కొండమరాజు, స్వామి, నేను ఇంకా ఎంతకాలం ఉంటాను, ఎప్పుడు ఈ దేహాన్ని వదులుతాను అని అడిగాడు. దానికి నేను, నీకు మరణం గురించి ఇప్పటి నుండి ఆలోచన దేనికి, ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఆ సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అని సమాధానం చెప్పాను. ఆయన మళ్ళీ, స్వామి, మీరు సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే అని నాకు తెలుసు. మమ్మల్ని తరింపజేసే నిమిత్తమై మీరు మా వంశంలో ఉద్భవించారు. నాదొక చిన్న కోరిక ఉన్నది. అలనాడు దశరథుడు రాముని చేతుల మీదుగా నీరు త్రాగి ప్రాణం వదలాలని ఆశించాడు. కానీ అతనికి అట్టి ప్రాప్తి లేకపోయింది. నాకు కూడా అట్టి ప్రాప్తిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను ప్రాణం వదిలే ముందు మీ అమృత హస్తంతో నా నోటిలో నీరు పోయాలి అన్నాడు. తప్పక అదే విధంగా జరుగుతుందని నేను అతనికి మాట ఇచ్చాను. ఒకరోజు తెల్లవారుజామునే మందిరానికి వచ్చి నా దర్శనం చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళి పడుకున్నాడు. కొంతసేపైన తరువాత ఈశ్వరమ్మను పిలిచి, సత్యమ్మ గుడి తట్టు స్వామి వస్తున్నారేమో, సత్యమ్మ గుడి తట్టు స్వామి వస్తున్నారేమో చూడు అని చెప్పాడు. ఈశ్వరమ్మ బయటకు వచ్చి చూసి స్వామి కారులో వస్తున్నారు అని చెప్పింది. కొండమరాజు, ఈశ్వరమ్మ, నన్ను తీసుకుపోవడానికి దేవుడు వస్తున్నాడు, నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకురా, అతను నా నోట్లో పోస్తాడు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ ముసలాయనతో వాదించడం ఎందుకని ఈశ్వరమ్మ ఆయన కోరినట్లుగా ఒక గ్లాసులో నీరు తీసుకువచ్చింది. అందులో ఒక తులసి దళం వేయించాడు. స్వామి తనను పంపించే కోసమే వస్తున్నాడని ఆయనకు తెలుసు. ఆయన టంబ్లర్ను చేతిలో పట్టుకుని నా కోసం కాచుకున్నాడు. నేను వెడుతూనే, స్వామి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నేను కూడా రెడీ అన్నాను. ఆ నీళ్లు తీసుకుని ఆయన నోట్లో పోయబోతుంటే, వద్దు, ముందు మీరు త్రాగి తర్వాత నా నోట్లో పోయాలి అన్నాడు. అప్పుడు నేను కొంచెం త్రాగి అతని నోట్లో పోశాను.
అప్పుడు కొండమరాజు, స్వామి మీ చేతులతో నీరు త్రాగి ప్రాణం వదలడం ఎంత అదృష్టం, ఇంతటి అదృష్టం అందరికీ చిక్కదు. దశరథ మహారాజంతటి వాడికే చిక్కలేదు, కానీ నాకు చిక్కింది. ఈ నా జన్మ సార్థకమైంది అని చెప్పి నవ్వుతూ నవ్వుతూ కన్నుమూశాడు. భగవంతుడిలో ఐక్యం చెందాలని ఆర్తితో తప్పించే జీవులందరికీ తమ జీవిత పరమార్థమైన మోక్షమును ప్రసాదించే మన ప్రభువు మరియు యుగావతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రణమిల్లుతూ ఈ పుస్తకాంశమైన 1985 సంవత్సరం నుండి ప్రారంభమయ్యే ఆ స్వామి దివ్యగాథను ఇక నేను ప్రారంభిస్తాను. అయితే ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రసిద్ధ నిగూఢ తత్వవేత్త మరియు కవి అయిన ఖలీల్ జిబ్రాన్ చెప్పినట్లుగా, ఆద్యంతములు లేని ఆ ప్రభువు దివ్యగాథను వర్ణించడానికి సాహసం చేస్తున్న నన్ను క్షమించండి. విశ్వవ్యాప్తమైన ఆ దివ్య ప్రేమ గీతము అనంత వాహినిలా సాగిపోతూనే ఉంటుంది. ఆద్యంతములు లేని ఆ ప్రభు దివ్యగాథను వర్ణించడానికి సాహసం చేస్తున్న నన్ను క్షమించండి. విశ్వవ్యాప్తమైన ఆ దివ్య ప్రేమ గీతము అనంత వాహినిలా సాగిపోతూనే ఉంటుంది. సాయిరామ్ అంకుల్. అంటే మాధవి, సాయిరామ్ అంకుల్ ఆపేదా? లేదు, ఇప్పుడు 2 చాప్టర్లు అయినాయి. 2 చాప్టర్లు కూడా యాక్చువల్లీ దిస్ వాల్యూమ్ బిలాంగ్స్ టు 1980 and 85. అవునా అంకుల్? ఇప్పుడు చెప్పిన 2 చాప్టర్లు కూడా ఇంతకుముందు సత్యం శివసుందర్ 4 వాల్యూమ్స్ లో స్వామి యొక్క కవర్ గాని బాల్యం యొక్క అంశాలు క్రోడీకరించడం జరిగింది. నౌ ఫ్రమ్ చాప్టర్ 3 ఆన్వర్డ్స్ ఈజ్ గోయింగ్ టు నేరేట్ అబౌట్ 1980 ఆన్వర్డ్స్ అనమాట. చెప్పు, ఇంకొక 5 నిమిషాలు చెప్పు. ఓకే అంకుల్. లెటర్ చదువు, ప్రారంభించి ఒక 2-3 పేజీలు చదివి ఆఫ్ చేశారు. ఓకే. భూతల స్వర్గము, కాశ్మీర్ లోయ సందర్శనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ స్వహస్తాలతో తెలుగులో వ్రాసిన ఒక లేఖ 31/1/1984 తేదీన నాకు అందింది. ప్రశాంతి నిలయం విడిచిపెట్టి స్వామి బయట ప్రాంతాలలో పట్టణములు పల్లెలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు అడుగడుగున అసంఖ్యాక భక్తజన సందోహము స్వామికి తన నివాళులర్పించే సమయంలో జలపాతంలా క్రిందకు దుమికే దివిజ గంగా ప్రవాహము వంటి ఆయన దివ్య ప్రేమానందములు ఈ లేఖలో వర్ణింపబడినవి. నిజానికి స్వామి తమ జీవితమే ప్రేమానందముల సుధాప్రపూర్ణ గాథ. అయితే తమ అవతార కార్యక్రమ నిర్వహణలో భాగంగా సుదూర ప్రాంతాలలో స్వామి పర్యటించే సందర్భాలలో ఆయన యొక్క విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమానందముల వైభవం ఆవిష్కృతమవుతుంది. ఇది 10 రోజుల తమిళనాడు పర్యటన ముగించుకొని బృందావనం చేరిన తర్వాత స్వామి వ్రాసిన లేఖ. ఈ లేఖ ఈ విధంగా సాగిపోతుంది. నరసింహమూర్తి, అందుకో ఆశీర్వాదములు. నేను 18వ తేదీ మద్రాసు చేరి అక్కడ అత్యంత వైభవముగా కార్యక్రమాలు జరిపించి 20వ తేదీ చెంగల్పట్టుకు వెళ్ళి అక్కడ లక్షలాది ప్రజలను ఆనందమున ముంచి వారు చేయుచున్న విలేజీ పనులు తిలకించుకుని వారి భక్తి ప్రపత్తులు వర్ణనాతీతములు. అక్కడి నుండి తిరుచి, మధుర, కొడైకెనాల్, దిండిగల్లు, పళని, కోయంబత్తూర్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి ఇత్యాది పట్టణములన్నీ జనసముద్రముగా నిండి సాయి రాక కోసం మైళ్ళ దూరం నిలిచి భజనలతో నృత్యాలతో స్వామి రాకకు కాచి ఉండి స్వామి ఆయా పట్టణాలు చేరగానే సాయినామముతో జయ జయ ధ్వనులతో మిన్ను ముట్టినట్లు వాటి మధ్యలో మతాబులు కాల్చడం, వారి ఆనందము అవధులు దాటి తన్మయాత్ములు ఉన్మత్తులుగా కంటి ధారలు కాచుతూ వారు ఉండిన దృశ్యములను చూసిన సాయిరామ్ నేను ఇది చదవట్లేదు, నాకు డిస్టర్బెన్స్ ఉంది. ఎవరో ఆన్ చేశారు, మీట్ లో ఓపెన్ చేశారు. సాయిరామ్ ఎవరో నోట్ ఆన్ చేశారండి. సాయిరామ్ ప్లీజ్ కొంచెం
అన్మ్యూట్ చేసుకోరా ప్లీజ్. సాయి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. స్వామి ఆయా పట్టణాలు చేరగానే సాయి నామంతో జయ జయ ధ్వనులతో మిన్ను ముట్టినట్లుగా వాటి మధ్యలో మతాబులు కాల్చటం, వారి ఆనందము అవధులు దాటి తన్మయాత్ములు ఉన్మత్తులుగా కంటిదారులు కాచుతూ వారు ఉండిన దృశ్యములను చూచిన ఎట్టి వారికైనను మనసు కరుగకపోదు. ఎక్కడికి వెళ్ళినా 4-5 లక్షలకు తక్కువ కాకుండా గుంపులు అనేక పల్లెల నుండి పట్టణాల నుండి స్పెషల్ బస్సులు, కార్లు, బండ్లు, లారీలు జటకాలతో చేరి ఉందరు. మద్రాసు రాష్ట్రము 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు. అన్ని గ్రామాలకు వెళ్తున్నాయి, అందరినీ ఆనందపరిచితిని. 30 ఐ క్యాంపులు, 9 లక్షల మందికి ఆపరేషను, వారందరికీ చీరలు, పంచెలు ఆయా క్యాంపులో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసినదే గాని రాయ వీలు కాదు. స్వామిని బయట ప్రాంతాలలో చూడాలి. ప్రశాంత నిలయంలో బావిలోని కప్పల వలె ఉండి స్వామి సులభంగా లభించుట చేత వారలకు ఆ విలువ తెలియదు. ప్రాణాలపై ఆశలు వదిలి సాయి పాదాలపై పడుటకు కోట్లకు పరితపిస్తున్నారు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉన్నది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ. హృదయమా భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ. హృదయమా కదిలి ప్రవహించినది. ఏర్పాట్లు చాలా అద్భుతము. ఈ విధంగా దిగ్విజయముగా వించిన నిన్ననే బెంగళూరు చేరితిని. 5వ తేదీ మన హాస్టల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని పిల్లలందరూ ప్రార్థించుట చేత 5వ తేదీ ఆ కార్యక్రమం ముగించుకొని ప్రశాంత నిలయం వస్తున్నాను. పిల్లలందరికీ ఆశీర్వాదములు. ఇట్లు బాబా. ఈ లేఖలో వర్ణింపబడిన అద్భుతమైన దృశ్యములు 1980-85 సంవత్సరాల మధ్య గల 6 సంవత్సరాలలో భారతదేశం నలుమూలల స్వామి జరిపిన పర్యటనలలో అనేక మార్పులు అభివ్యక్తమైనాయి. 1980 సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్వామి జరిపిన ఢిల్లీ, కాశ్మీర్ లోయల పర్యటన యొక్క అత్యంత మనోహరమైన గాథ ఈ అధ్యాయంలో వర్ణింపబడుతుంది. బృందావనంలో బాలబాణుని నుండి లేత కిరణాలు భక్తులకు వెచ్చని స్పర్శను అందిస్తూ హాయిని గొలుపుతున్న ఒకనాటి ప్రభాత సమయం. ఆ రోజు ఆదివారం. సాయి పరంధాముని దివ్య సన్నిధానం ముంగిట విద్యార్థుల నిరీక్షణ. స్వామి శుభాగమ సూచకంగా చిరు సందడి. అల్లంత దూరాన సాయిరాం షెడ్డు నుండి మృదుమధురంగా వేణులకు విందు చేస్తున్న భక్తుల భజన గీతాలాపన. ఇంతలో సాయి సుందరులు స్మితవదనులై మందిర అంతర్భాగం నుండి మెల్లమెల్లగా నడిచి వస్తున్నారు. ఆ క్షణంలో స్వామి కన్నుల్లో ఒక వింత మెరుపు, చిలిపితనం మేళవించిన తలుపు. పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? విద్యార్థులకు ప్రశ్న. వచ్చే వారం స్వామి. ముక్తకంఠంతో విద్యార్థుల ప్రత్యుత్తరం. బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి. నేను కాశ్మీర్ వెళ్ళబోతున్నాను. ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న వారిని నాతో తీసుకుని వెళ్తాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరం కలిసి ఒక చార్టర్డ్ విమానంలో వెళ్తాం అని చెబుతూ స్వామి మందగమనంతో భక్తులు కూర్చున్న సాయిరాం షెడ్డు వైపు బయలుదేరారు. దారికి ఇరువైపులా వినమ్రతతో అంజలి ఘటిస్తూ విద్యార్థులు వరుసగా నిల్చొని ఉన్నారు. స్వామి నడుస్తూ పదే పదే కాశ్మీర్, ఫస్ట్ క్లాస్ కాశ్మీర్ అనడం వినిపించింది. విద్యార్థుల హృదయాలలో స్వామితో కలిసి కాశ్మీర్ పర్యటన గురించి ఉత్కంఠతో కూడిన ఆనందం వెల్లివిరిసింది. భూలోక స్వర్గమైన సుందర స్వప్నసీమ కాశ్మీర్కు స్వామితో ప్రయాణం. తలుసుకుంటేనే మనసు ఆనందంతో ఏదో దివ్య లోకాలలో విహరిస్తుంది. ఆ రోజు సాయంత్రం స్వామి మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చిన వారినే నాతో కాశ్మీర్ తీసుకుని వెళ్తాను. మీలో ఎంతమంది వస్తారు అని ప్రశ్నించారు. తక్షణమే విద్యార్థులందరూ మేమని చేతులు పైకెత్తారు. నిజంగానా అని స్వామి కొంచెం వాళ్ళను చిలిపిగా ప్రశ్నించారు. అవును స్వామి అంటూ అందరూ ఆనందోత్సాహాలతో గట్టిగా కేక పెట్టారు. చూద్దాం, నాతో రావాలంటే మీరు మంచి భక్తి, క్రమశిక్షణ అభివృద్ధి పరుచుకోవాలి అని హెచ్చరించారు బాబా. దీని అర్థం భగవానునితో కాశ్మీర్ వెళ్ళాలని ఆశించే విద్యార్థులు కేవలం విశ్వవిద్యాలయం వారు నిర్వహించే పరీక్షలో
ఫస్ట్ క్లాస్ సాధించడమే కాక స్వామి నిర్వహించే జీవిత పరీక్షలో కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్ష. ఇంతలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కాశ్మీర్ యాత్ర మాత్రం 1985వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ వరకు విద్యార్థులకు ఒక స్వప్నంగానే మిగిలిపోయింది. కొంతమంది విద్యార్థులు అప్పటికి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అక్కడి కళాశాలలో అధ్యాపకులు అయ్యారు. ఎట్టకేలకు వారి కళ నిజమయ్యే శుభముహూర్తం ఆసన్నమైంది. స్వామి తనతో కాశ్మీర్ వచ్చే వారిని లెక్క పెట్టడం మొదలు పెట్టారు. విద్యార్థులతో పాటు కొంతమంది పెద్దలకు కూడా స్వామి ఈ పర్యటనలో అవకాశం ఇచ్చారు. బాబా 1, 2, 3 అని ఒక్కొక్కరిని లెక్కిస్తూ మొత్తం 17 మంది విద్యార్థులను అధ్యాపకులను ఎంపిక చేసి తనతో కలిసి 18 మంది దివ్యమైన సంఖ్య అని వ్యాఖ్యానించారు. ఓకే సాయిరామ్. సాయిరామ్ అంకుల్, ఈ అవకాశం ఇచ్చిన వల్ల స్వామికి మీకు చాలా చాలా కోటి ప్రణామాలు సాయిరామ్. అలాగే ఇంత ఓపికగా విన్న అందరికీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇందాక అమ్మాయి అన్న దాంట్లో ఒక మాట ఉంది, దొరికిన అవకాశం అనమాట. దివిజయ గంగ పుట్టినట్టు అని ఒక భజన ఉంది. ఎనీబడి మంచిగా పాడేవాళ్ళు ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు. దివిజయ గంగ పుట్టినట్టి దివ్య పాదము, దివిజయ గంగ పుట్టినట్టి దివ్య పాదము, భరతుడు తలదాచినట్టి దివ్య పాదము, భరతుడు తలదాచినట్టి దివ్య పాదము, గుహుడు పట్టి కడిగినట్టి పాదము, గుహుడు పట్టి కడిగినట్టి పాదము, సత్య సాయి పాదము, జగతి సత్య సాయి పాదము, సత్య సాయి పాదము, శ్రీ సత్య సాయి పాదము, దివిజయ గంగ పుట్టినట్టి దివ్య పాదము, దివ్య పాదము, గుహుడు పట్టి పాదము, జగతి సత్య సాయి పాదము, సత్య సాయి పాదము, సత్య సాయి పాదము, దివ్య గంగ పుట్టినట్టి దివ్య పాదము. మొత్తం ఉల్ఫ్ మేసింగ్ ఇన్సిడెంట్ ఇంకా తర్వాత కూడా ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా ఉల్ఫ్ మేసింగ్ ఇది ఇంకా ఉంది. సాయిరామ్ అండి. సాయిరామ్. నేను ఒక పుస్తకంలో చదివాను, కొంచెం చిన్న విషయం అండి అతని గురించి. చెప్పమన్నా చెప్పు. ఉల్ఫ్ మెస్సింగ్ గారు ఒకసారి ఇలాగే అన్ని దేశాలు పర్యటన చేస్తూ మన దేశానికి వచ్చినప్పుడు ఆ ట్రైన్ స్వామి తన ఫ్రెండ్స్ తో కమలాపురం స్టేషన్ లో ఆగి అది అయిపోయింది. దాని తర్వాత సిచ్యువేషన్ అదే అతను స్వామిని వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకోళ్ళు ఇంట్లో పెట్టేస్తారు. కానీ ఈయన కనిపించని ఒక పుస్తకం ఆయన ఆ ఇంటి మీద గోడ మీద ఒకటి రాస్తారు, ఇతనిలో దివ్య శక్తులు ఉన్నాయి, ఇతను మంచి దివ్యమైన శక్తులతో అవతారమూర్తి అవుతాడు లాగా రాసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇండియా వస్తారు. వచ్చి మళ్ళీ ఆ కమలాపురం ఊరు వెళ్ళి ఆ ఇంటికి వెళతారు. వెళ్ళి అక్కడ నేను ఇలా గోడ మీద రాశాను, ఇలాగ ఇక్కడ ఇంట్లో అతను ఉండాలి అబ్బాయి ఏంటి అని అడిగితే వాళ్ళందరూ అతని పేరు ఇప్పుడు ఏమి సత్యము అది రాజు ఇది కాదండి, అతను ఇప్పుడు సత్యసాయిబాబా అయ్యారు, ఆయన పుట్టపర్తిలో ఉంటారండి అని చెప్తారటండి. చెప్తే అప్పుడు ఆయన పుట్టపర్తి వస్తారట మళ్ళీ ఇన్ని స్వామి దర్శించుకోవడానికి. అప్పుడు స్వామి ఇంతో కలిసి మాట్లాడతారని నేను ఇంకో పుస్తకంలో చదివానండి, నాకు అదే తెలుసు. ఆ రకంగా మళ్ళీ ఆ పుట్టపర్తి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నట్ట ఈ ఉల్ఫ్ మెస్సింగ్ గారు.
ఓకే, ఫ్యాంటాస్టిక్. అదే జరిగింది కూడా అదే. ఈరోజు కూడా స్వామి వారిని దర్శించుకున్న కొంతమంది యోగులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఈ సంఘటన అందరికీ తెలిసిందే, దానికి రిలేటెడ్ అన్నమాట. స్వామి శ్రద్ధానంద ఈయన హిమాలయాల్లో ఋషికేశ్లో స్వామి శ్రద్ధానంద అని ఒక యోగి ఉండేవారు. ఆయన దగ్గర అలగప్ప అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అలగప్ప మొదట్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అటువంటిది అతడు ఋషికేశ్ చేరి ఈ శ్రద్ధానంద స్వామిని ఆధ్యాత్మిక గురువుగా భావించి శిష్యరికం చేశాడు. అటువంటి అలగప్పకు మొట్టమొదటిసారిగా సత్యసాయి బాబా వారు అంటే సాక్షాత్తు భగవంతుడు, ఆయన దివ్యాత్మ స్వరూపుడు అని చెప్పింది ఈ శ్రద్ధానంద యోగి గారు. మనం ఇంతకుముందు చదువుకున్నాం, సత్యసాయి బాబా ఋషికేశ్లోని శివానంద ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో యోగి పుంగలు స్వామివారి దర్శనానికి రావటం, దర్శనం చేసుకోవటం మనం ఆల్రెడీ డిస్కస్. కానీ ఈ శ్రద్ధానంద ఆ గుంపులో గోవిందేలకు పోలా. ఈ వోంట్ కేమ్ లైక్ దట్. మనం ఎప్పుడు ఎక్కడ తపనతో ఆర్తితో అలమటించిపోతామో అప్పుడు అక్కడికి ఆయన విచ్చేస్తాడు. ఈయన నమ్మకం అది. ఆయన సర్వజ్ఞుడు, కరుణాఘనుడు అని శ్రద్ధానంద స్వామి తన ఆశ్రమంలోని యోగంలో ఉండిపోయాడు. అందరూ స్వామిని చూడటానికి పోతే ఈయన పోలా. ఈయన ఏమనుకున్నారు అన్నట్టుగానే ఆశ్చర్యంగా భగవాన్ బాబా ఒకనాడు శ్రద్ధానంద ఆశ్రమానికి విచ్చేసి ఆయన ఆశీర్వదించారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, అదే సమయంలో బాబా శివానంద ఆశ్రమంలోనూ భక్తుల మధ్య ఉన్నారు. ఒకే సమయంలో రెండు చోట్ల అన్నమాట. ఈ అలగప్ప కొన్నాళ్ళ తర్వాత ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. ఇది మనకు తెలిసింది కదే. అతను పెడిగొండ రైల్వే క్రాసింగ్ దగ్గర నిలబడి ఉండగా ఒక కారు వచ్చి పక్కనే ఆగింది. ఆ కారు సాక్షాత్ స్వామివారు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తున్నారు. కారు ఆపి పక్కనే నిలబడి అలగప్పని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అతడు పుట్టపర్తి సత్యసాయి బాబా వారి దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇక్కడే దర్శనం అయింది కదా, నువ్వు ఏదైనా పనిలో చేరు అంటూ ఒక 20 రూపాయలు ఇచ్చారు. ఇటువంటి మనం స్వామి గోదావరి జిల్లా యాత్రలో కూడా తెలుసుకున్నాం. ఒక ముసలమ్మ ఒక కోడలు ఇసుకలో పడి రావటము, స్వామి కరకట్టమే కారు ఆపటము, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయటము. ఎక్కడికి వెళ్తున్నారంటే బాబా గారిని చుట్టానికి, అంటే అంత దూరం ఏం పోతారు, ఆ జనాలు మీరు చూడలేరు అని స్వామి తన దగ్గర పళ్ళు అన్ని కూడా ఇవ్వటం మనం చదువుకున్నాం గోదావరి జిల్లా స్వామి పర్యటనలో. తర్వాత అలగప్ప ప్రశాంతి నిలయం చేరుకున్న అతని చెడు అలవాట్లు వదిలిపెట్టలేదు. అతడు ఒక సందర్భంలో ఒక భక్తుని సూట్ కేసు దొంగతనం చేశాడు. మన తపోవనంలో చదివినట్టున్నాడు మనం.
అప్పుడు ఆ రోజుల్లో కనుక ఆ భక్తుడు బాబాకు చెప్పుకోవడము, బాబా అలగప్ప అని పిలిచి అతను సూట్ కేసు అతనికి ఇమ్మని చెప్పటము అలా జరిగింది. అప్పుడు ఒక మాట అంటాడు అలగప్ప స్వామితో, బాబా మీరు నాకు ప్రశాంతి జీవనం ప్రసాదిస్తే ఇటువంటి పనులు నేను చేయను అని అన్నట్ట. ఇది అరౌండ్ 1963లో జరిగిన సంఘటన అన్నమాట. 1963 గురు పూర్ణిమ అంటే మనకు బాగా తెలిసిందంటే స్వామికి 7 days థ్రాంబోసైటిస్ రావటం అనమాట. బాగా పక్షవాతానికి గురి కావటం. 1963 గురు పూర్ణిమ అంటే ఆ సంఘటన 7 days. సో భక్తుని ఎలా సేవ్ చేశారు. ఆ సమయంలో భక్తుల స్థితి ఎలా ఉందో మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. అక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా విలవిల్లి ఆడిపోవడం, అదే ఆ భక్తులు విలవిల్లి ఆడిపోవడం చూశాడు అలగప్ప. అలగప్ప విలవిల్లి ఆడిపోయాడు నాకు తెలియదు. భక్తులందరూ స్వామి గురించి బాధపడటం అంతా ప్రాక్టికల్ గా చూశాడు. అప్పుడు ఈయన కూడా కాస్త బాధపడ్డాట. మళ్ళీ తర్వాత క్షణాల్లో బాబా ఆరోగ్యవంతులు కావటం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఇటువంటి కండిషన్ చాలా మంది పెట్టారు. ఇప్పుడు ఆయన అటువంటి కండిషన్ పెడుతున్నారు. బాబా మీరు కనుక నాకు పాద నమస్కారం ఇస్తే నేను ఉత్తముడిగా మారిపోయి శ్రీరంగపట్నం దగ్గర కావేరీ తీరంలో మీ నామస్మరణ ఇప్పుడు కూడా ఆశ్రమం ఉంది అలగప్ప గారిది. మైసూరు పోయినప్పుడు చూడొచ్చు, ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆయన దగ్గర ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ లో షిరిడి సాయి సత్యసాయి లాకెట్ అనమాట. అందులోంచి అమృతం వస్తుంది. ఎస్ ఎనీబడి? సాయిరామ్, నేను చాలా సార్లు వెళ్ళానండి. నేను అలగప్ప గారితో కూడా మాట్లాడాను సాయిరామ్. ఆయన నాకు తేనె, విభూది అవన్నీ కూడా అలా ధారాళంగా వస్తూ ఉంటాయి. అవన్నీ నాకు ఇచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి సాయిరామ్. ఏమో గ్రూప్ అమ్మా ఈ గ్రూపు? వండర్ఫుల్, నేను వెళ్ళొచ్చానండి. వెరీ గుడ్. ఆయనతో మాట్లాడాను. సాయిరామ్, నేను కూడా వెళ్ళి వచ్చినాను. అన్ని అమృతం అన్ని ఇచ్చినారు సాయిరామ్. సాయిరామ్ సార్, నేను కూడా వెళ్ళొచ్చాను సార్. ఇక్కడ ప్రేమ సాయి తండ్రిగా పెరుగుతున్నాడని చెప్పి అతనితోటి అమృతం ఇప్పించారు సార్ అప్పుడు మాకందరికి. నేను అంత దూరం పోయినా కానీ పోలేకపోయినా గిరిజ, మనం దగ్గరలోనే. ఇప్పుడు నేను అనుభవాను మామయ్య గారు. నాకు తెలియదు విషయం, నాకు తెలియదు అసలు. ఐ నో ఇట్. మీరు చెప్పారు, నాకు తెలియదు. మనం మాండ్య జిల్లా నుంచి 2 సార్లు తిరిగినాం. ఇంకెవరో వస్తే చేయి సంబడి. సార్ మేము వెళ్ళాం. అయితే చేతిలోని ఆ షిరిడి సాయి సత్యసాయి ఫోటో పెట్టి దాని నుంచి తేనె వస్తే ఒక చిన్న చిన్న చెంచాతో చేతులు వేసి తాగమని చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. అప్పుడు ఏం కండిషన్ పెట్టాడంటే, బాబా మీరు కనుక నాకు పాద నమస్కారం ఇస్తే నేను ఉత్తముడిగా మారిపోయి శ్రీరంగపట్నం దగ్గర కావేరీ తీరంలో మీ నామస్మరణ చేసుకుంటూ మీ సేవకుడిగా ఉండిపోతాను అని ప్రతినబోనాడు. మర్నాడే బాబా పాద నమస్కారం ఇచ్చారు. అప్పటి నుంచి అతను మైసూరు దగ్గర కావేరీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని పిల్లలు కూడా సాగుతారు. అందరు పిల్లలకు సాయి పేరే ఆయన పెట్టారని ఒక చోట చదివాను. ఇప్పుడు అది సాయి భక్తులకు చిన్న యాత్రా స్థలం అయింది అని రాశాడు రచయిత సుమన్ బాబు గారు. ఇప్పుడు మీరు ఇంతమంది వెళ్ళారంటే యాత్రా స్థలమే కదా. ఆ విధంగా అతని భవిష్యత్తును ముందుగానే సూచించిన మహనీయుడు హృషికేశ్ యోగి స్వామి శ్రద్ధానంద. అటువంటి శ్రద్ధానంద మౌంట్ అబూలో తమ శరీరం ఎవరన్నా వెళ్ళారు? మౌంట్ అబూ వల్లిమోహన్ వెళ్ళిందేమో. ఎక్కడ సార్?
సాయిరామ్. మౌంట్ అబూ అంటారమ్మా, రాజస్థాన్ కావచ్చు, నాకు ఐడియా లేదు. నేను వెళ్ళలేదు సార్. సాయిరామ్ నేను వెళ్ళినాను సాయిరామ్, జైపూర్ అక్కడ నుంచి. చాలా బాగా ఉంటుంది అక్కడ. శ్రద్ధానంద మౌంట్ ఆబూలో తమ శరీరం పరిత్యజించారు. అక్కడే ఆ మహనీయుని సమాధి కూడా నిర్మించడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ స్వామి శ్రద్ధానంద హూ నోస్ పెటియల్ అబౌట్ భగవాన్. ఇక్కడ అవతార తత్వ ప్రకటన అని ఒక క్యాప్షన్ ఉంది. ఇది 12th క్యాప్షన్. ఏం చెప్తున్నారంటే, నేనే పడవగా మీకు లభించి ఉండగా భయం ఎందుకు, ఎంతటి భయంకరమైన సుడులనైనా తప్పించి తీసుకుపోతాను. అటువంటి పడవ అనే ఆధారమే పరమాత్ముడే. పడవ అనే ఆధారం పరమాత్ముడే. నేను మీకు దొరికి ఉండగా మీకు ఇతర సాధనే అక్కరలేదు. ఈ మెడిటేట్ ఆన్ మీ, ఈ స్వరూపాన్నే ధ్యానించండి, అందులోనే సాక్షాత్కారం అవుతుంది అని స్వామి ఒక సందర్భం చెప్పారు. దిస్ ఈజ్ అబౌట్ అవతారిక డిక్లరేషన్. విల్ సీ వన్ మోర్ మహనీయుడు. శ్రీ ఠాకూర్ అభిరామ్ పరమహంస. ఈయన ఒరిస్సాలోని నిరాక్పూర్ ఆశ్రమాధిపతి ఠాకూర్ అభిరామ్ పరమహంస. ఒరిస్సా ఎంపీ బ్రహ్మానంద పాండా గారు భార్య మరణం వల్ల మనసు వికలం కాగా చిత్తశాంతి కోసం అభిరామ్ పరమహంస గారి ఆశ్రమానికి వెళ్తుంటే ఆయన మొదటిసారి వారి ఆశ్రమానికి 1957 జూలై, అంటే నేను పుట్టిన సంవత్సరం అనమాట, బయలుదేరి నిరాక్పూర్ లో రైలు దిగి పొలాలు దాటి పడవ మీద ఒక కాలం దాటి వెళ్ళాడు. పడవ ఒడ్డుకు ఆగగానే పడవవాడి తీరంలో ఉన్న కొయ్యగూటానికి పడవ త్రాడు కట్టాడు. పాండా గారు పడవ దిగబోతుండగా అక్కడ నిలబడిన ఒక సాధు పురుషుడు, మీరు 1 గంట ఆలస్యంగా వచ్చారు, త్వరగా వచ్చి స్నానం చేసి భోజనం చేయండి అని అన్నట్ట. ఈయనకు ఆశ్చర్యం కలిసింది ఎంపీ పాండా గారికి, బ్రహ్మానంద్ పాండా. నేను ఇక్కడికి ఇప్పుడు మొదటిసారి కదా రావటము, ఈయనేమిటి ఇలా మాట్లాడుతున్నారు, బహుశా ఆశ్రమ వాసులు వచ్చిన వారిని ఇలా లోపరుచుకుంటారు కాబోలు అనుకుంటూ, అయ్యా నేను ఆలస్యంగా వచ్చాను ఎలా అంటున్నారు, నేను పూర్తిగా కొత్తవాడిని కదా అన్నారు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, మీరు బ్రహ్మానంద పాండా కదా, ప్రభాతి పత్రికా సంపాదకులు అంటూ, మీరు 1:30 ఇక్కడికి వస్తున్నారని, మీకోసం ప్రసాదం సిద్ధంగా ఉంచమని ఠాకూర్ పరమహంస చెప్పారు. దయచేసి రండి, ఠాకూర్ మహాశయులు విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు సాయంత్రం వారి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు ఆ సాధు పొంగవుడు. సాయంత్రం బ్రహ్మానంద పాండా గారు ఒక యువ సాధువు సహాయంతో ఠాకూర్ అభిరామ్ పరమహంస గారి దర్శనం కోసం వెళ్లారు. ఆశ్రమ భవనపు దక్షిణ వరండాలో ఒక కుర్చీలో ఠాకూర్ మహాశయులు కూర్చున్నారు. వారెంతో ఆహ్లాదకరంగా ఉన్నారు. ఒళ్ళంతా గంధం పూత, మెడలో సువాసన వెదజల్లే పూలమాల, తెల్లని గడ్డం, తెల్లని ధోతి, ఉత్తరీయం, ముఖంలో తేజస్సు, శాంతి, మందస్మితం.
ఆయన చూడగానే ఎంతో శాంతి గౌరవాలు కలిగినాయి. పాండా గారు చాలాసేపు వారితో సంభాషణ చేశారు. ఠాకూర్ పరమహంస మాటలో మధ్యలో నువ్వు త్వరలోనే పార్టీ మారబోతున్నావు అని అనిపిస్తోంది. పొలిటీషియన్ కదా. ఎక్కడ ఉన్నా అది నీ మంచికే అన్నారు. ఆయన అన్నట్లుగానే కొద్ది కాలానికి పాండా గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. వారు 1950 నుంచి 63 వరకు ఠాకూర్ మహాశయతో గొప్ప ఆధ్యాత్మిక అనుబంధంతో ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఠాకూర్ మహాశయులు జబ్బు పడ్డారని తెలిసి పాండా గారు ఎంతో ఆవేదన పడి వారి ఆశ్రమానికి వెళ్లి కొన్ని రోజులు వారు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఒకనాడు అభిరామ్ పరమహంస పాండా గారి దగ్గరికి పిలిచారు. ఇంకా దగ్గరికి రమ్మని ఆర్ద్రంగా. ఆయన ఠాకూర్కి నీవంటే ఎంతో సంతోషమైంది, నీకేమి కావాలో అడుగు అని అన్నాడు. అప్పుడు పాండా గారు చెల్లించిపోయి కన్నీళ్లతో, ఠాకూర్ మీ నుంచి నాకేమి వద్దు, మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు, మేము మీ దగ్గరకు పదే వస్తూ మీతో ఆనందంగా ఉంటాము అని అన్నాడు. అందుకు ఆయన, ఒక లీల పునరించడానికి ఈ ముసలి దేహంలో ఇంకా ఏమీ మిగలలేదు నాయన, నీకు పరమ సుందరమైన దేహంతో లీల ఇక ముందు సంభవించనున్నది అని అన్నారు. అంతే. నెక్స్ట్ డే అన్వర్స్ ఈ స్టాప్ టాకింగ్, మానేశారు. సంవత్సరం నవంబర్ 27 ఠాకూర్ అభిరామ్ పరమహంస శరీరం వదిలిపెట్టారు. పరమ సుందరమైన దేహంతో నాకు లీల తటిష్ఠించనున్నది ఠాకూర్ అన్నారు కదా, అయితే నాకు వారు లభించేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఆ పరమ సుందరమూర్తి ఎవరు అని అనేక విధాలుగా ప్రశ్నించుకోవడం క్వైట్ న్యాచురల్. మళ్ళీ బాబా గారు వస్తున్నారంటే మనం అందరూ యాంటిసిపేట్ చేయట్లేదు, చేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు దాకా. సో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 1960 సంవత్సరంలో ఒకనాడు ఆయన భువనేశ్వర్లో బొంబాయి నుంచి వచ్చారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఒక బుక్ ఉండేది, చూసి అందరూ వినే ఉంటారు. విన్నారా? విన్నాం సార్, విన్నాం. పెద్ద పేపర్తో ఉండేది. బాగుంటుంది బుక్. ఆ ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే పత్రిక పేజీలు చెప్తుంటే అందులో ఒక పూర్తి పేజీలో ఈ సత్యసాయి బాబా వారి ఫోటో ఉంది. ఆ క్షణం వరకు ఆయన బాబా వారి పేరు కూడా వినలేదు. బాబాను చూడగానే మనస్సంతా ఆనందంతో నిండిపోయి బాబాతో ఎంతో అనుబంధం ఉన్నట్లుగా అనిపించింది. వెంటనే ఆ వ్యాసం చదివి మళ్ళీ వారి ఫోటో చూశారు. బాబా కళలో ఎంతో తేజస్సు ఉన్నది. బాబా తన సన్నిధికి రమ్మని పిలుస్తున్నట్లు ఆయనకు అనిపించింది. కొద్ది రోజుల తర్వాత ఒక మిత్రుడు కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం పుస్తకం చదవమని ఇచ్చాడు. పాండా గారు ఆ పుస్తకం మొత్తం చదివి ఆనంద తన్మయులై ఆ పుస్తకాన్ని ఒరియాలోకి అనువాదం చేయడానికి సంకల్పించి కస్తూరి గారికి లేఖ వ్రాశారు. అప్పుడు కస్తూరి గారు ఆయన్ని స్వయంగా వచ్చి బాబా ఆశీస్సులు పొందమని లేఖ రాశారు. రిప్లై. ఇక ఆనందంతో బ్రహ్మానంద పాండా పుట్టపర్తికి బయలుదేరారు.
నేను వేసే అడుగు మంచిదేనా, నా నిర్ణయం సరైందేనా అని ఆయన మదనపడుతూ, ఒకవేళ నేను పక్క మార్గంలో వెళ్తున్నట్లయితే నా ప్రేరణ ఆపివేయండి అని తన గురువైన ఠాకూర్ అభిరామ్ పరహంసను ప్రార్థించారు. అప్పుడు ఆయన హృదయంలో వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది, ఠాకూర్ చెప్పిన పరమ సుందరమూర్తి ఆయనే అని ఉచ్చేర్ ఘోష ఒక వాణి మారుమ్రోగసాగింది. ఒక రుద్రం ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు ఉచ్చేర్ ఘోష అనే మాట చెబుతున్నారు. ఫలితంగా 1966 ఫిబ్రవరి 21 తేదీ నాడు పాండా గారు పుట్టపర్తి చేరుకున్నారు. ప్రతిరోజు బాబా దర్శనం అవుతున్నది. ఒకరోజు బాబా విభూతి పొట్లాలు పంచిపెడుతూ ఒక కరుణా కటాక్షాన్ని పాండా గారిపై ప్రసరింపజేశారు. పాండా గారి ఆనందానికి అవధి లేదు. 27వ తేదీ నాడు బుక్కపట్నం హై స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా బుక్కపట్నంలో బాబా ప్రసంగం ఏర్పాటైంది. పాండా గారు కూడా అక్కడికి వెళ్ళారు. బాబా సుమధురమైన ఉపన్యాసానికి, వారి చివరిలో పాడిన భజన పాటకు ఆయన పూర్తిగా వశీకృతులయ్యారు. ఉపన్యాసం అయిన తర్వాత బాబా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పాండా గారు ఇక ఉండబట్టలేక ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళి బాబా పాదాల మీద పడిపోయి కన్నీటితో, నేను బెరహంపూర్ నుంచి వచ్చాను స్వామి అన్నారు. అప్పుడు స్వామి గారు, ఓ బెరంపూరా, ఒరిస్సా సరిహద్దులోదా? అవును స్వామి అన్నారు పాండా గారు. పుట్టపర్తికి రా, మాట్లాడుకుందాం అన్నట్టు బాబా. బాబా, ఒక వారం రోజులు బట్టి పుట్టపర్తిలో ఉన్నాను, నాకు మీ దర్శనము ప్రసాదం లభించాయి అన్నారు పాండా గారు. ఇప్పుడు బాబా గారు కస్తూరి గారితో, ఇతను వారం రోజులు అక్కడున్నా నాకెవరు చెప్పనే లేదు ఎందుకని అని అన్నట్ట. అప్పుడు అక్కడున్న కస్తూరి గారు, రాజారెడ్డి గారు ఉలిక్కిపడ్డారట. ఉలిక్కిపడింది కస్తూరి గారు, రాజారెడ్డి గారు కాదు. బాబా, ఏమిటి నీ లీల? వచ్చిన 1000 మందిలో కస్తూరి గారికి నేనెలా తెలుస్తాను, నేను ఏ పాటి వాడిని అనుకున్నాడు పాండా గారు. బాబా వారు లేచి నిలబడగానే, స్వామి, నేను సత్యం శివం సుందరం అనువాదన చేయాలనుకుంటున్నాను అని చెప్పబోతుంటే, నాకు తెలుసు, తప్పక చెయ్యి అన్నారు బాబు. బాబా గారు విభూతి సృష్టించి పాండా గారి నుదుటి మీద పెట్టి మిగిలిన ఆయన కంఠానికి పోసి పాద నమస్కారం ప్రసాదించారు. ఆ విధంగా తన గురుగారైన అభిరామ్ పరమహంస చెప్పిన ఎంతో సుందరమూర్తి భగవాన్ సత్యసాయి బాబా వారే అని ఆయనకు నిశ్చయం అయిపోయింది. రాజ్యసభ సభ్యుడైన పాండా గారిని బాబా బెరహంపూర్ సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడిగా నియమించారు. తరువాత ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆయన బాబాతో ఎన్నో అనుభూతులు పొంది రసో వైసహ అంటే భగవంతుడు అంటే ఎవరంటే ఆనంద స్వరూపుడు అనే చక్కని పుస్తకం కూడా రాశారు. ఫైనల్ గా 1963లో ఒరిస్సాలో నిరాక్పూర్ ఆశ్రమంలో ఠాకూర్ పరమహంస మహాశయులు ఒకనాడు పాండా గారితో, నాయనా, నీ కుమారునికి వధువు వెతుకు అని అన్నట్ట. అందుకు పాండా గారు, ఠాకూర్ వాడిప్పుడు కాలేజీలో చదువుతున్నాడు, వాడి చదువు అయ్యాక వాడి బాధ్యత మీదే అన్నట్టు. అప్పుడైనా
ఇప్పుడు నిశ్చయించుకోవడంలో నీకేమైనా అభ్యంతరమా అన్నట్ట. అందుకు పాండా గారు ఏమీ అభ్యంతరం లేదు, కానీ నాదొక విన్నపము. మీ ఆధ్వర్యంలోనే ఆ వివాహం ఆశ్రమంలోనే జరగాలి అన్నట్టు. ఇది 1963లో జరిగింది. వాళ్ళు దానికి సరే అన్నారు. విచిత్రం, 1973 జూన్ 28వ తేదీ నాడు ఠాకూర్ పరమహంస నిర్ణయించిన వధువుతో పాండా గారి కుమారుడికి భగవాన్ సత్యసాయి బాబు వారు ప్రశాంతి నిలయంలో ఇంటర్వ్యూ గదులు వివాహం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఏం చెప్తామండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.